ప్రస్తుతం నేను తాడేపల్లిలోని ఒక పెట్రోల్ బంకులో ఉన్నాను. జనరల్‌గా గతంలో ఉన్న పరిస్థితికి, ఇప్పుడున్న పరిస్థితికి తేడా ఏంటంటే, గతంలో పెట్రోల్ బంకులు నిర్వహించే వాళ్ళు జనరల్‌గా ఆయిల్ కంపెనీలు క్రెడిట్ అనేవి ఇచ్చి అంటే ఉదయం పెట్రోలు ట్యాంకర్‌లు వస్తే సాయంత్రానికి వాళ్ళు బిల్లు పేమెంట్ చేసేవాళ్ళు. కానీ యుద్ధం నేపథ్యంలో ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. ఆయిల్ కంపెనీలు ముందుగా పెట్రోల్ గాని, ట్యాంకర్‌లో ముందుగా ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు. ముందుగా బిల్లులు అంటే డబ్బు చెల్లిస్తేనే ఆ ఇంధనాల్ని సరఫరా చేస్తామని చెబుతున్న నేపథ్యంలో ఆ ఇబ్బందులనేవి ప్రస్తుతం అనేది కనబడుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల అడ్వాన్స్ పేమెంట్ చేయలేక చాలా చోట్ల పెట్రోల్ బంకులు నిర్వహించకుండా నో స్టాక్స్ బోర్డ్స్ పెడుతున్నారు. ప్రస్తుతం తాడేపల్లిలో ఉన్న పెట్రోల్ బంక్‌లో నేను ఉన్నాను. వాళ్ళతో మాట్లాడదాం. సార్ ఏంటి సార్ అంటే పెట్రోలు కొన్ని చోట్ల ఉండట్లేదు, కొన్ని చోట్ల అందుబాటులో ఉంటుంది. ఏంటి కారణం? అంటే ఇంతకుముందు ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ఇచ్చాయి. ఇప్పుడు ఇవ్వట్లేదని చెప్తున్నారు. ఏంటి సార్? ఈ యుద్ధ నేపథ్యంలో మన క్రూడ్ ఆయిల్ రేటు బాగా పెరిగిపోయిందండి. ఆ క్రూడ్ ఆయిల్ రేటు బాగా పెరగడంతో మన కంపెనీల మీద భారం పడింది. కానీ ఇప్పుడు మనము రేటు పెంచడానికి అవకాశం లేదు. ఎందుకంటే మనకి 4 స్టేట్స్‌లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్స్ అయ్యేదాకా గవర్నమెంట్ ఇది భరాయించాలి. కనుక కంపెనీలు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ముందు పేమెంట్ చేస్తే మేము లోడ్ ఇస్తామని చెబుతున్నారు. కానీ కొంతమంది డీలర్లు ఆ పేమెంట్లు కట్టలేక ముందుగా పేమెంట్లు కట్టలేక లోడ్లు తెచ్చుకోలేకపోతున్నారు. అంతేగాని ఆయిల్ అనేది మనకి కొరత లేదండి. ఏది ఆడ ఆందోళన చెందక్కర్లేదు. డీలర్స్ ఎవరైతే ముందుగా పేమెంట్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం చక్కగా రోజు ట్యాంకర్లు వస్తున్నాయండి. నేను యుద్ధం స్టార్ట్ అయిన కాడి నుంచి ఈ రోజు వరకు టిల్ డేట్ నేను మాత్రం రోజు ట్యాంకర్ తెచ్చుకుంటున్నా. 25 కేలు నేను ముందుగానే పేమెంట్ చేసుకుంటున్నా, ముందుగానే ఇండెంట్ పెడుతున్నా. నాకు కంపెనీ వాళ్ళు అదే విధంగా సహాయం సహకారం నాకు పూర్తిగా అందిస్తున్నారు. నేను ప్రజలకు అదే విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నానండి. ఇది జస్ట్ కేవలం ఆఫ్ డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న బంకు ఓనర్లు నో స్టాక్ బోర్డులు తగిలిస్తున్నారండి. అంతేగాని ఆయిల్ మాత్రం సఫిషియెంట్గా ఉంది. మనకి 75 రోజుల వరకు నిల్వ ఉండే సామర్థ్యం మన ఇండియాకి ఆ క్యాపబిలిటీ ఉంది. మనం 75 డేస్ ఇండియాని ఎవ్వరు ఆయిల్ ఇవ్వకపోయినా మన ఇండియాని నడపచ్చండి. కాదండి. అంటే ఇంతకుముందు అంటే ఎలా ఉండేది ప్రాసెస్? ముందు 24 గంటల ముందు డబ్బులు పే చేస్తేనే ట్యాంకర్‌లు వచ్చేవి. ఎట్లా సార్ అది? ఇంతకుముందు ఏంటంటే ఈరోజు లోడ్ తీసుకుంటే సాయంత్రం 4 లోపల కట్టాల్సి వచ్చేది. ఓకే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ముందు పేమెంట్ చేస్తే మనకి లోడ్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి కూడా చాలా బర్డెన్ పడుతుందండి ఈ క్రూడ్ ఆయిల్ పెరగడం వల్ల. మనం అనుకునేది కాదు. ఇది వ్యాపారాల్లో కష్ట నష్టాలు అనేది ఎప్పుడు ఉంటాయి. కాకపోతే డీలర్ మాత్రం రెడీగా ఉండాలి. మనం పేమెంట్లు పెట్టుకుని ఉంటే వాళ్ళకి గనక ఎటువంటి కొరత ఉండదు. హ్యాపీగా మనం అందరికీ సేఫ్గా మనం డెలివరీ చేయొచ్చండి ఆయిల్. ఇప్పుడు మీ బంకులో పెట్రోల్, డీజిల్ కొరత ఏం లేదు, ఇబ్బంది ఏం? ఇంతవరకు నాకు రాలేదు సార్. ఈ రోజు వరకు టిల్ డేట్ దేవుడి దయ వల్ల నాకు అటువంటి ఇబ్బంది ఏం జరగలేదండి. ఓకే. ఇది అంటే చిన్న కమ్యూనికేషన్ ఏంటంటే చాలా క్లియర్‌గా ఆయన చెప్పారు. జనరల్‌గా పెట్రోల్ బంకులు నిర్వహించే డీలర్స్ ఏం చేయాలంటే ముందుగా కంపెనీలకి ఇండెంట్ పెట్టుకుంటారు. సాయంత్రం లేకపోతే తర్వాత రోజు పూర్తి స్థాయిలో ఇండెంట్‌కి సంబంధించినటువంటి ఆ ట్యాంకర్‌కి డబ్బులు చెల్లిస్తుంటారు. కానీ ప్రస్తుతం ఆయిల్ కంపెనీలు పద్ధతి మార్చుకున్నాయి. యుద్ధం నేపథ్యంలో కొంత పరిస్థితులు మారిన నేపథ్యంలో ముందుగానే అడ్వాన్స్ చెల్లిస్తేనే ఆయిల్ ట్యాంకర్స్ ఆయిల్‌ని పంపిస్తున్నారు. లేకపోతే పంపించట్లేదు. డబ్బులు ఉన్నటువంటి డీలర్స్ ముందుగానే అడ్వాన్స్ పే చేయడం చేస్తుంటే వాళ్ళకి వెంటనే డెలివరీ వస్తుంది. కానీ ఎవరైతే అడ్వాన్స్ చెల్లించుకోకుండా ఉంటారో, డబ్బులు లేకుండా అడ్వాన్స్ చెల్లించుకుంటారో వాళ్ళకి మాత్రం స్టాక్ అనేది రావట్లేదు. అలాంటి చోట్ల మాత్రమే నో స్టాక్ బోర్డులు కనబడుతుంది తప్పితే ముందస్తుగా డబ్బులు పే చేసి సంస్థలు కానీ పెట్రోల్ బంక్ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు చెప్తున్నారు. ప్రస్తుతం తాడేపల్లిలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ వద్ద ఒకసారి చూడొచ్చు. పూర్తిగా ఇక్కడ సాధారణ రోజులు ఎలాంటి పరిస్థితి ఉందో అలాంటి పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ కనబడుతుంది. పూర్తి స్థాయిలో ఇక్కడ నిల్వలు కూడా ఉంటున్నాయి. ప్రతిరోజు ముందుగానే డబ్బులు చెల్లించి ఆయిల్ పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసుకుంటున్నాం. సరైన సమయంలో మాకు వస్తుందంటూ కూడా ఇక్కడ డీలర్ చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. జనరల్గా చాలా చోట్ల కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు పెట్టడానికి ప్రధాన కారణం ఇది. అక్కడ డీలర్స్ ముందస్తుగా డబ్బులు చెల్లించలేక గతంలో ఉన్న పరిస్థితికి భిన్నంగా డబ్బులు చెల్లించలేకపోవడం వల్లే అక్కడ పెట్రోల్, డీజిల్ అందుబాటులో రాకపోవడం వల్ల నో స్టాక్ బోర్డులు పెడుతున్నారని చెప్తున్నారు. చాలామంది డీలర్స్ ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ కండిషన్ దృష్టిలో పెట్టుకుని ముందస్తుగానే డబ్బులు చెల్లించడం, ఇండెంట్ పెట్టుకోవడం ద్వారా పూర్తి స్థాయిలో పెట్రోల్, డీజిల్ అందుబాటులోకి తీస్తున్నారు. ప్రస్తుతం తాడేపల్లి బంకులు అయితే ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి లేదు. గత 10-15 రోజులుగా వినియోగదారులకి పెట్రోల్, డీజిల్ అయితే అందుబాటులో తీసుకొస్తున్న ఒకసారి వినియోగదారుతో మాట్లాడదాం. సార్, మీరు ఏమైనా పెట్రోల్, డీజిల్ ఇబ్బందులు ఎదురవుతున్నాయా? ప్రస్తుతానికి లేదండి. లేదా? ప్రస్తుతానికి ఇక్కడ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్రోల్ అందుబాటులో ఉందా? ఉంది, ఉందండి. నో స్టాక్ బోర్డులు ఎక్కడ కనబడుతున్నాయి మీకు? లేదు, చూడలే. మరి చూడలేదు. చూడలే. నా దగ్గర 2 కార్లు ఉన్నాయి. వెళ్ళినప్పుడు కొట్టారు, కొడుతున్నారు. ప్రస్తుతానికి ఇంకా అంత షార్టేజ్ రాలే. షార్టేజ్ రాలా? వస్తుంది, ప్రస్తుతానికి ఇస్తున్నారు. ఇస్తున్నారు.
ఇది వినియోగదారులు కూడా ప్రస్తుతానికి విజయవాడ ఇటు తాడేపల్లిలో ఎక్కడా కూడా ఇబ్బంది లేదు, అటు డీజిల్కి కానీ పెట్రోల్ కానీ ఇబ్బంది లేదని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కొంత ప్రజల్లో కొంత నెగిటివ్ న్యూస్ వెళ్ళడం వల్ల కొంత ప్యానిక్ అవుతున్నారు. పెట్రోల్ దొరకదేమో, పెట్రోల్ అయిపోతుందేమో, డీజిల్ అయిపోతుందని భయంతో కొంతమంది పెద్ద పెద్ద ట్యాంకులు తీసుకువెళ్ళి పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితులు లేవంటూ డీలర్స్ చెబుతున్నారు. రెండోది నిన్న ఆయిల్ కంపెనీలు కూడా సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎవరు ప్యానిక్ అవ్వద్దు, నెగిటివ్ న్యూస్ విని ప్యానిక్ అవ్వద్దు అంటూ ఆయిల్ కంపెనీ కూడా చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే తాడేపల్లి విజయవాడలో పెట్రోల్ ఇబ్బంది అయితే లేదు. అటు కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాలో కొన్ని బంకుల్లో నిన్న మొన్న కొన్ని నో స్టాక్స్ బోర్డు కనబడ్డాయి. నో స్టాక్ బోర్డ్స్ కారణాలు కూడా ఇంతకుముందు మనకి ఇక్కడ డీలర్ చెప్పారు. ముందస్తుగా ఇండియన్కి డబ్బులు చెల్లించకపోవడం వల్లే వాళ్ళు ఆయిల్ ట్యాంకర్లు పంపించలేకపోతున్నారు. ఎవరైతే అడ్వాన్స్ పేమెంట్లు చేస్తున్నారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకోకుండా ఆయిల్ కంపెనీలు పూర్తి స్థాయిలో అటు పెట్రోల్ డీజిల్ అందుబాటులో తెస్తున్నాయని ఇక్కడ ఉన్నటువంటి డీలర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేంద్రతో రాజేష్, బిగ్ టీవీ, తాడేపల్లి నుండి.